శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 12 అక్టోబర్ 2025 నుంచి 18 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్ర గురులు ఉన్నారు. సింహ రాశిలో కేతువు, కన్య రాశిలో రవి శుక్రుడు, అలాగే తులా రాశిలో కుజ బుధులు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో వక్రించిన శనిగారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. గురువు గారి యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉచ్చ పొంది ఉన్నారు. అలాగే కన్యా రాశిలోని రవి గారి సంచారము తులా రాశిలోకి వచ్చి ఉన్నది. ఇవి స్థితులు మారినటువంటి గ్రహాల యొక్క స్థితులు కాగా, గ్రహ సమ్మేళనాల యొక్క స్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, చంద్ర గురుల యొక్క కలయిక గజకేసరి యోగాన్ని, ఆ యోగ ఫలితాలని ఇస్తూ ఉంటుంది. అయితే మనము చెప్పుకునేది గోచారము కాబట్టి ఈ గోచారంలో యోగాలు అనేవి అంత గొప్పగా ఫలించవు. కానీ ఈ గోచారంలో ఈ గ్రహాల స్థితుల వల్ల గాని, కలయిక వల్ల గాని, దృష్టి చేత గాని, జన్మజాతకంలో ఇలాంటి గ్రహస్థితులు ఉన్న వారికి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇది చెప్పదగ్గ విశేషం. ధనము రీత్యా గాని, కీర్తి ప్రతిష్టల రీత్యా గాని చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే రవి శుక్రుల యొక్క ఫలితము చక్కటి పరిపాలనా రంగంలో సమర్థతని సూచించజేస్తూ ఉంటుంది. ఇక బుధ కుజులు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇలాంటి వాటి తయారీలో గాని, ఉత్పత్తిలో గాని, లేదా వాటిని వినియోగంలో గాని, వాటి యొక్క సేల్స్ అమ్మకాలలో గాని, ఎగుమతి దిగుమతి వ్యాపారాలలో గాని చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక గ్రహస్థితుల యొక్క దృష్టి ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే, గురువు గారి యొక్క పంచమ దృష్టి ఫలితము బుధ కుజుల మీద పడుతూ కాస్త ఉద్రేకము తగ్గడము, బుద్ధి వికసింపజేయడము, ఆలోచన పెరగడము, కాస్త నిదానంగా ఇది ఏమిటి అనేటటువంటి ఆలోచనలు పెరిగి నిలకడతనం, ఇలాంటివన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి రవి శుక్రుల మీద ఉంటూ ఉన్న కారణం చేత వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉండడము, అలాగే రక్త సంబంధమైన, చర్మ సంబంధమైనటువంటి దోషాలు ఏమన్నా ఉన్నట్టయితే రుగ్మతలు కొంచెం ఇబ్బందికరంగా ఔషధ సేవ చేయాలి అనేటట్టుగా ఉండడము లాంటివి ఉంటూ ఉంటాయి. ఈ విషయాలలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి ముఖ్యంగా శని, రవి, శుక్ర గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ఔషధ సేవ కూడా అవసరం అవుతుంది. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి ఇక్కడ కుజ బుధులతో కలిసి ఉంది. అంటే తులా రాశిలో బుధాదిత్య యోగం పడింది. రవి గారు ఇక్కడ నీచ పొంది ఉంటారు కాబట్టి ఈ యోగము సఫలీకృతము కాదు. అలాగే చంద్ర శుక్రుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. ఇది లలిత కళలలో చాలా మంచి పేరు ప్రతిష్టలు రావడము, కళలకి సంబంధించి వృద్ధి జరగడము, ఇలాంటివి ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా స్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే మీరే ఆశ్చర్యపోతారు. తృతీయ స్థానంలో రాహువు, సప్తమ స్థానంలో చంద్ర గురులు, దశమ స్థానంలో రవి శుక్రులు, ఏకాదశంలో కుజ బుధులు. ఇన్ని గ్రహాలు బాగున్నాయి అంటే అసలు అది మాటలైన విషయం కాదు. 7 గ్రహాలు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. మాటలైన విషయం కాదు అంటే చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి. ఏది పని చేపట్టినా అద్భుతమైన ఫలితాలే. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ధనము బాగా ఏ రూపంలో ధనం వస్తుంది అనేది మీరు ఊహించని విధంగా వస్తుంది. అన్నదమ్ములతో సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. అలాగే దైవభక్తి బాగా పెరుగుతుంది. దైవ కార్యాలు చేస్తారు. పరువు ప్రతిష్టలు, పరపతి అన్ని పెరుగుతాయి. అనుకోని విధంగా అదృష్టం వెన్నడిస్తోందా అన్నంత గొప్పగా పనులన్నీ అయిపోతాయి. పిత్రార్జితాలు బాగుంటాయి. అలాగే పితృవర్గ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా బాగుంటాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, జీవిత భాగస్వామితో అన్యోన్యత ఉంటుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. వివాహం కుదరని వారికి సంతానం కావాలన్న వారికి సంతానం కలుగుతుంది, ధనము కావాలన్న వారికి ధనం వస్తుంది, కుటుంబ జీవితం బాగుంటుంది. ఒకటేమిటి, అన్ని రకాలుగాను
సంతృప్తికరమైన జీవితంతో ఉంటారు వీళ్ళు. ఇది చాలా చెప్పదగిన ముఖ్య సూచన. అన్ని రకాలుగా బాగుండడం అంటే కుటుంబం బాగుంది, ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, అన్యోన్యత బాగుంది, సంతానం సంతృప్తిగా ఉన్నారు, కొత్త కొత్త వ్యాపారాలు పెట్టగలుగుతారు అంటే మీ జీవితాశయం నెరవేరేటటువంటి రోజులు అనమాట. ఇంత అద్భుతమైన కాలము నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఇన్ని గ్రహాలు అనుకూలించడం అంటే అది సాధారణమైన విషయం కాదు. కాబట్టి ఈ కాలాన్ని మీరు ఉపయోగించుకోండి. నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పి ఉన్నాను, ఈ కాలాన్ని మీరు ఉపయోగించుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. పరువు ప్రతిష్టలు పెరుగుతున్నాయి, సన్మాన సత్కారాలు ఉంటాయి, ధనానికి లోటు లేని విధంగా ఉంటుంది, గృహము వస్తుంది, స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది. ఎన్నో విధాలుగా బాగుంది. విద్యార్థులకి బాగుంది, ఉద్యోగస్తులకి బాగుంది, జీవిత భాగస్వాములకి బాగుంది, వ్యాపార భాగస్వాములకి బాగుంది, అన్ని విధాలుగాను బాగుంది. వారాంతంలోకి వచ్చేటప్పటికి గురువు గారి యొక్క మార్పు అష్టమ స్థానంలోకి వచ్చి తాత్కాలికంగా మీకు గురుబలం తగ్గుతోంది. అయితే మీరు నిరాశ పడవలసిన అవసరం లేదు. యోగా చెయ్యండి. మీ రాస్యాధిపతే గురువు గారు కాబట్టి మీకు ఎటువంటి హాని జరగదు. కాబట్టి యోగా చెయ్యండి. అద్భుతమైనటువంటి మనశ్శాంతి ఉంటుంది. మిగతా గ్రహాల బలాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి మీకు అన్ని విధాలా బాగానే ఉంటుంది. మీరు యోగా చేయడం వల్ల మరింతగా మానసిక శాంతి వృద్ధి చెందుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక లాభస్థానంలోకి రవి గారు వచ్చారు, దశమ స్థానంలోకి చంద్రుడు వచ్చారు. ఈ రెండూ కూడా మంచిగా యోగించేటటువంటి ఫలితాలే. ఉద్యోగ జీవితంలో ఉద్యోగంలో మార్పు సంభవం, ఆ ఉన్నతి సంభవం, ఇంక్రిమెంట్లు అలాంటివి మంచిగా మీకు సంతృప్తికరంగా పడడము సంభవమే. ఊహించని విధంగా లాభాలు రావడము సంభవమే. అన్ని రకాలుగాను ఆనందంగా ఉన్నారు మీరు అని చెప్పి తెలియజేస్తూ యోగా చెయ్యండి. ఎట్టి పరిస్థితుల్లోనూ యోగా మానకండి. మరింత శుభకరంగా ఉంటారు, శోభాయమానంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.